గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెళ్లి ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు నిశ్చయించిండ్రు, మరి ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేసారు, ఎందుకోసం అట్లా చనిపోయినది మీరు అనుకుంటారు? ఆయనకేం బుద్ధి పుట్టిందేమో, మంచిగానే ఉండే తెలియదు. ఆయన మనసులో మాట కటింగ్ చేసుకుంటాను పోయిండు. ఎల్లాతో 10 ఉన్నారని ఇక రాలేడు ఇంటికి అంతే. మీకు ఎప్పుడు సమాచారం అందింది ఇట్లా చనిపోయిందని చెప్పేసి? నిన్న సాయంత్రం. ఏమంటారు పోలీసు వాళ్ళు మీతో మాట్లాడారా? మాట్లాడలేదు. మీకేమన్నా పోయే ముందేమని చెప్పిండా? బాగా ఏం చెప్పలేదు. కటింగ్ వేసుకుంటా అంటే ఇండస్ట్రీ పోతుందని చెప్పిండు అంతే. ఊరలే కదా మీరు ఎట్లుంటారు? మీతో ఎప్పుడు మంచిగా ఉంటాడు బాబు, పిల్లలతో ఉంటాడు, మంచిగా ఉంటాడు బాబు. అట్లాంటి ఇళ్ళకి దారి ఇచ్చినాడు బాబు. కానీ ఏంటో అర్థం కాలేదు. మామూలుగా మీతో ఊర్లో 10 మంది 20 మంది తీసుకొచ్చి పని చేపిస్తుండే బాబు పొలాన్ని. చూడాలంటే ఎంత మంచోడు, అంత మంచోడు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు ఉంది? పెళ్లి ఈ రోజు పిల్లగాడు పోకడా, రేపు 13 సార్ రేపు అన్ని తెచ్చిపెట్టిండు. బాబు విన్నాడు అమలవారు నిన్న పోషణ. ఎన్ని రోజులు అయింది పెళ్లి నిశ్చయించి? సంబంధం ఏమన్నా బాబుకి ఏమన్నా వేరే సమస్య ఉన్నాయా? ఏం సమస్య లేదు. ఏడుపల్లి మండల్ మంగళపాడు విలేజ్ ప్రతాప్గౌడ్ అని మా మేనల్లుడు. నేను పెళ్ళి రేపు థర్స్డే రోజు గురువారం రోజు పెళ్ళి ఉండే. నిన్న పోషణ పండుగ ఉండే, బుధవారం రోజు మంగళవారం రోజు పోషణ పండుగ కార్యక్రమం ఉండే. అంతకుముందు రోజు సోమవారం రోజు అన్ని పత్రికలు వంచడం, అన్ని కార్యక్రమాలు పెళ్లి పనులు అన్నీ అన్నీ చూసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. అందరూ కలిసి పత్రిక కార్యక్రమాలు, పత్రికలు వంచడం, అన్ని మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాడు. ఏం జరిగిందో మరి నాకు ఏం తెలియలేదు. ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు లేవు, ఏం లేవు. ఇంట్లో కూడా ఆ రోజు కూడా పత్రికలు వంచి కనిపించి ఇంట్లోకి వెళ్ళి ఊరికి చివరన చాలా దూరంలో కొండపైన సూసైడ్ చేసుకున్నాను. అటువంటి ఏం లేవు. అందరం ఉంటారు. ఏదున్నా నాతో కూడా ఇంచుమించు మినిట్ ఫోన్ కాంటాక్ట్లో ఉంటాడు. అటువంటిది ఏం లేదు. ఏదున్నా నాకు చెప్తాను, అప్డేట్ చేస్తూ ఉంటాడు. గొడవలు ఇవ్వాలి ఏం లేవు, అటువంటి ఏం లేవు. మేము కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్ గారు వచ్చారు, దర్యాప్తు తీసుకున్నారు. వాళ్ళు వాడి దగ్గర కూడా వచ్చారు. వాళ్ళు కింద దించిపించారు, తీసుకెళ్ళారు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మాస్టర్ కూడా తీసుకెళ్ళారు. పెళ్లి జరిగే టైంలో చనిపోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరం. చాలా అసలు ఇప్పటివరకు నేను ఊహించలే ఇటువంటి కనీసం పేపర్ న్యూస్ కానీ టీవీ న్యూస్ కూడా చూడలేదు. ఎందుకంటే పెళ్లి కార్యక్రమం అన్నీ ఏర్పాటు చేసుకున్నాము, ఇల్లు క్లీన్ చేసుకున్నాము, ఇతర పెళ్లి కావాల్సిన సామాగ్రి తీసుకున్నాము. అక్కడ అమ్మాయి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అసలు వాళ్ళు ఊహించలే, మేము ఊహించలే. అసలు ఎవరు తెలియదు. కనీసమైన ఆయనకి ఏదైనా బాగా హెల్త్ ప్రాబ్లం కానీ, వేరే ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ, లవ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయంటే అటువంటి కూడా ఏమీ లేవు. ఆయన గురించి మొత్తం ఊళ్ళో ఎవరిని కలిసినా చెప్తారు. చాలా మంచి చెప్తే అసలు మాట్లాడగలిగారు ఎన్నికల్లో జరిగిందని. అమ్మాయి వాళ్ళది ఎక్కడ? అమ్మాయి వాళ్ళు నసర్లాబాద్ మండల్ భువనపల్లి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.